కొన్ని సంగతులను ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం మొదటి నుండి 4 వచనాలు చదువుతున్నాను. మొదటి నుండి 4 వచనాలు. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. తండ్రులు ద్రాక్ష కాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనని మీరు చెప్పుచూ వచ్చెదరే. ఇశ్రాయేలీయుల దేశమును గూర్చి ఈ సామెత మీరెందుకు పలికెదరు? నా జీవము తోడు ఈ సామెత ఇశ్రాయేలీయులలో మీరిక పలుకరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మనుషులందరూ నా వశములో ఉన్నారు. తండ్రులేమి కుమారులేమి అందరునూ నా వశములో ఉన్నారు. పాపము చేయువాడెవడో వాడే మరణము నొందును. ప్రార్థన చేద్దాం. మహాగణుడవైన మా దేవా, మహోన్నతుడవైన మా ప్రియ ప్రభువా, జీవాధిపతి అయిన మా దేవా, ఘనుడవైన మా ప్రభువా, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితో తేటగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడండి. మీ వాక్యపు వెలుగులో మేము సంతోషించి ఆనందించి మీకు మేము మహిమ తేగలుగునట్లు మా ప్రాణాత్మ దేహములను మీరు సిద్ధపరచి మీ నామమునకే మహిమ ఆపాదించుకుంటారని కోరుతా ఉన్నాం. మా ప్రాణప్రియుడా, అన్ని విషయాలలో మీ కనికరమును మా పైన కుమ్మరింపజేసి మమ్మను బలపరచి భద్రపరుస్తున్నందుకు స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథం మా ప్రభువా 17 అధ్యాయాలలో చక్కని సందేశాలు వినడానికి కృప చూపారు. 18వ అధ్యాయంలో నుండి కూడా కొన్ని అమూల్యమైన విషయాలు మాకు నేర్పిస్తూ వస్తున్నారు. మా ప్రభువా, మా దేవా, చేరివచ్చిన ప్రతి వారికి ఏ ఆత్మకు ఏ మాట అవసరమో మీరు అందించి మీ నామమునకే మహిమ ఆపాదించుకునమని బలహీనుడనైన నన్ను బలపరచి ఉపయోగించమని కోరుచు మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుచు ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దివ్య లేఖనంలో నుండి కొన్ని విషయాలు మనము ధ్యానం చేశాం. 1 నుంచి 20 వచనాలలో పితరుల పాపముల కొరకొకడు పూచీదారుడు కాడు అని మనం విన్నాం. అది ఎలా కాదో మనము విన్నాం. కనుక నీతిపరుడైన వాడు నీతి న్యాయములను అనుసరించాలి. దేవుడు కోరేది నీతి న్యాయాలే కాని ఆచారములు కాదు అని మనం విన్నాం కదా. దేవుడు కోరేది నీతి న్యాయాలే గాని ఆచారాలు కాదు. మరి ఆ రోజుల్లో వారు చేస్తున్న పనులేమిటి? అసలు అవి చేయకూడదు. వారు చేసిన పనులు: 1 పర్వతముల మీద భోజనము చేయుట, 2 వ్యభిచారము చేయుట, 3 ఎవనినైనను బాధ పెట్టక రుణగ్రస్తుని అతని తాకట్టు చెల్లించుట, ఆకలిగొనిన వారికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి ఇలాగున చేయకూడని పనులు కొన్ని చేశారు. అయితే చేయవలసిన పనులేంటి? చేయవలసిన పనులు ఆకలిగొనిన వారికి ఆహారం ఇచ్చుట, వడ్డీకి అప్పియటం, లాభము చేపట్టకుండా ఉండడం, అన్యాయము చేయక నిష్పక్షపాతముగా తీర్పు తీర్చుట, యథార్థపరుడై ఆయన కట్టడలు గైకొనుట, ఇలా చెయ్యాలి. అతడు నీతిపరుడని మనం ఎలా గుర్తించొచ్చో కూడా మనము విన్నాం. ఇతడు నీతిపరుడు అని
మనము చెప్పడానికి కొన్ని ఆధారాలు, చేయకూడనివి ఉన్నాయి, చేయవలసినవి ఉన్నాయి. అయితే ప్రియులారా, ఈ భాగంలో మనం చదువుకున్న ఈ వచన భాగంలో ఇప్పుడు యెహెజ్కేలు ఏమంటాడంటే, పాపము చేయువాడే మరణము నొందునను సత్యం 3 తరముల వారిని ఉదాహరణగా తీసుకొని రుజువు పరచుచూ ఉన్నాడు. ఎట్లంటే 5వ వచనంలో ఏమన్నాడు? ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించువాడై ఉండి, నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించువాడై ఉండి. 9వ వచనం, అయితే ఆ నీతిపరునికి కుమారుడు పుట్టగా వాడు బలాత్కారము చేయువాడై ప్రాణహానికరుడై చేయరాని క్రియలలో దేనినైనను చేసి. చూసారా? నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించువాడై ఉండిన ఎడల అతడు మరణము నొందడు గాని బ్రతుకును. అయితే 10 నుండి 13 వచనాలలో వ్రాయబడిన మాట మనము చదువుకున్నప్పుడు, వాని కుమారుడు అవినీతి పరుడై ఉండిన ఎడల వాడు మరణిస్తాడు. మరలా 14వ వచనములో ఏమనుంది? అయితే అతనికి కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపములన్నింటినీ చూచి ఆలోచించుకొని అట్టి క్రియలు చేయకయుండిన ఎడలా అన్నాడు. అట్టి క్రియలు చేయకయుండిన ఎడలా. 17వ వచనంలో ఏమన్నాడు? 17వ వచనం, పేదవాని మీద అన్యాయముగా చెయ్యి వేయక లాభము కొరకు అప్పియకయు వడ్డీ పుచ్చుకొనకయు నుండిన వాడై నా విధులను ఆచరించుచు నా కట్టడను అనుసరించుచు నిండిన ఎడల అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి చావడు, అతడు అవశ్యముగా బ్రతుకును అన్నాడు. అర్థమైందండి? ఒకవేళ తండ్రి చేసిన పాపం ఇతని మీదికి రాదు. ఎందుకంటే ఇతడు తప్పు చేయకుండా నీతిగా జీవిస్తే, తండ్రి బాటలో నడవకుండా పరిశుద్ధంగా ప్రవర్తిస్తే ఇతడు అవశ్యంగా బ్రతుకుతాడు. కానీ మీరేమంటున్నారు? తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లలకు పళ్ళు పులవవా అని అంటున్నారు. ఈ సామెత ఇక జరగదు అని చెప్పాడు. అంటే ఎవడు పాపం చేస్తాడో వాడే మరణము నొందుతాడు అని చాలా వివరంగా చెప్పాడు. కనుక అవినీతి పరుడికి తండ్రికి కుమారుడు పుట్టగా ఆ కుమారుడు నీతిపరుడై తన తండ్రికి కలిగిన దాని వలన హెచ్చరిక నొంది నీతిపరుడై ఉండినచో అతడు చావక జీవించునని ప్రవక్త ఉద్ఘాటించుచూ ఉన్నాడు. దీనిని 20వ వచనంలో క్లుప్తంగా చెప్పాడు. 20 చూడండి ఎంత గట్టిగా, పాపము చేయువాడే మరణము నొందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటలేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వం ఆ దుష్టునికే చెందును. ఎవరు పాపము చేస్తే అది వారి మీదకే వస్తుంది. పాపము చేసేవాడే మరణము నొందుతాడు. దుష్టుడు తన దుష్టత్వాన్ని అనుభవిస్తాడు, నీతిపరుడు తన నీతిని పొందుకుంటాడు. ఎంత వివరంగా చెప్పాడండి. ఇందును బట్టి ప్రతివాడు తనకు తానే ప్రతిఫలమును అనుభవించును, తనకు తానే ఉత్తరవాది. వాని తండ్రి తాత ముత్తాతల పాపమునకై శిక్షింపబడడు అని మనకు అర్థమవుతుంది. వాటికి అతడు ఉత్తరవాది కాదని యెహెజ్కేలు ప్రవక్త ప్రప్రథముగా రుజువు పరిచి రూఢిపరిచెను. కాగా ఇక పిల్లలు తండ్రులు ద్రాక్షకాయలు తినగా వారి పళ్ళు పులిసెనని చెప్పుకుందురుగాక అని ప్రవక్త కేకలు వేయుచున్నాడు. నేడు కూడా ఎవరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో
వారే రక్షించబడతారు. లూకా సువార్త 7:50లో నీ విశ్వాసము నిన్ను రక్షించెను. అంటే నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. యోహాను సువార్త 3:36 దేవుని యందు విశ్వాసముంచువాడు ఉగ్రత చూడడు గాని విశ్వాసముంచని వాడు తీర్పులోనికి వస్తాడు అనే మాట చెప్పాడు. కాబట్టి తండ్రి విశ్వాసముంచితే కుమారునికి రక్షణ కలుగదు. కుమారుడు విశ్వాసముంచితే తండ్రికి రక్షణ కలుగదు. యోహాను సువార్త 3:17-18 యోహాను సువార్త 3:17-18 ప్రభువైన యేసునందు విశ్వసించినప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడుదురను మాట ఒక్కడు విశ్వాసముంచితే అందరూ రక్షణ పొందుతారని కాదు. అతనికి తన ఇంట ఉన్న వారందరికీ దేవుని వాక్యము బోధించి అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందినట్లుగా చూస్తాం. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు తన ఇంటి వారితో కూడా ఆనందించెదరు అని చదువుతున్నాం. అపోస్తల కార్యాలు 16:30-34 గనుక తండ్రి విశ్వాసం ఉంచితే అతడు మంచి మాటలు అతడికి చెప్పగలుగుతాడు. ఆ కుటుంబం అంతా కూడా ప్రభువును అంగీకరిస్తారు, వారు కూడా నమ్ముకుంటారు అనే ఒక చక్కని రుజువు ఈ భాగంలో మనము చూస్తాం. గనుక ఎవరు క్రీస్తునందు విశ్వాసం ఉంచుదురో వారికి రక్షణ. అయితే ఇప్పుడు 18వ అధ్యాయంలో 24-28 18వ అధ్యాయం 24-28 చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అయితే నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణమునందు. అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మాట ఆలకించుడి. నా మార్గము న్యాయమే, మీ మార్గమే గదా అన్యాయమైనది. నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల అతడు దానిని బట్టి మరణమునందును. తాను పాపము చేయుటను బట్టియే గదా అతడు మరణమునందును. మరియు దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణము రక్షించుకొనును. అతడు ఆలోచించుకొని తాను చేయుచూ వచ్చిన అతిక్రమ క్రియలన్నింటినీ చేయక మానెను గనుక అతడు మరణము నొందక ఆవశ్యముగా బ్రతుకును. కనుక గతించిన పాపముల కొరకొకడు బద్ధుడు కాదు. ఒకడు పాపము చేయుచూ ఉన్నాడు అనుకోండి, ఒకప్పుడు అతడు ఇక దానిని చేయక పశ్చాత్తాపపడి దానిని మానుకొని దేవునితో సమాధాన పడిన ఎడల అతడు బ్రతుకుతాడు. 21వ వచనంలో అతడు ఆ పాపమునకు బద్ధుడు కాక, అదియు కాక తాను చేసిన అపరాధములో ఒకటియు జ్ఞాపకము రాదని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. 22వ వచనం గాని 27వ వచనం గాని 28వ వచనం గాని దీని భావం ఏంటంటే, జ్ఞాపకమునకు రాదనగా దేవుడు వాడు ముందు చేసిన అపరాధములను బట్టి ఇక వానిని శిక్షింపబడడు అనుట దీని భావం. ఎంతటి వింత! నిజంగా మనం ఆలోచన చేస్తే ఇది వరకు చేసిన పాపములకు అతడు శిక్షించబడడు. ఇట్లుండగా క్రైస్తవులు తమ సోదరుల పాపములను క్షమించుట క్షమించుట ఎంత మంచిదో, కానీ కఠినత్వము చూపుచూ ఉన్నారే, ఇది ఆలోచించవలసిన విషయం. కొంతమంది క్షమించిన వాటిని మర్చిపోతున్నారు.
క్షమాపణ మరిచిపోవుట అనగా చేసిన కీడును క్షమించువాడు మరణించుటయై ఉన్నది. చేసిన కీడు మరచుట, చేసిన కీడును క్షమించువాడు మరణించుటయై ఉన్నది. నిజమే, చేసిన కీడు మర్చిపోవాలి. ఇది సుగుణముల అమూల్యత అన్నాడు ఒక ఆయన. ఇవి కోరు గంభీరతను ఎరుగకుండిన వారిలో చాలా మందిని వ్యక్తులు గాని సంఘము గాని ప్రభు పాదముల యొద్దకు మరలా నడిపించలేని చచ్చుతనము గలవారై ఉన్నారు. కొన్ని విషయాలు దేవుడు మన పట్ల, మనము మన సోదరుల ఎడల ఎంత కఠినముగా నిర్లక్ష్యముగా నుండిన ఎడల మన గతి ఏమవునో. అందుకే మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి పాపాలు క్షమించి ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనడు అని ప్రభు చెప్పాడు. కాబట్టి మనము కూడా ఇతరుల పాపములను జ్ఞాపకం చేసుకోకూడదు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. ఎప్పుడైనా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారి పాపాలు క్షమించి అది నన్నడు జ్ఞాపకము చేసుకొనడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం. యెషయా గ్రంథం 43:25, మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. దీనికి కారణం కేవలం ఆయన కృప. మీకు అర్థమైందండి? మనం ఏదైనా తప్పిదము చేసినట్లయితే ప్రభువు మన తప్పిదములకు శిక్ష ఖచ్చితంగా వేస్తాడు. ఆవశ్యంగా అతడు మరణిస్తాడు. కానీ ప్రభువు దగ్గర పశ్చాత్తాపపడిన వారి జీవితాలు కీడు విడిచి మంచిని అనుసరించడానికి జీవిస్తే వారు బ్రతుకుతారు. ఇప్పుడు మనము దేవుని ఎడల తప్పిదము చేస్తే క్షమాపణ లేదు. అయితే దేవుని దగ్గర మనము క్షమాపణ కోరాము కాబట్టి ప్రభువు మనలను క్షమించాడు. అలాగే మన సోదరులు మన విషయంలో ఏదైనా తప్పిదము చేస్తే ఇప్పుడు మనం వారిని శిక్షించాలా, క్షమించాలా? అవశ్యముగా క్షమించవలెను. అవశ్యముగా క్షమించవలెను. కానీ వీళ్ళ క్షమించేవారు ఉన్నారా? లోపల పగబెట్టుకునేవారు ఉన్నారా? ప్రభు క్షమించినా మనము క్షమించకపోతే మళ్ళా దానికి తగిన శిక్ష మన మీద పడే పరిస్థితి ఉంది. ప్రభు మనలను క్షమించడానికి గల కారణం ఏమిటి? కేవలం ఆయన కృప. మన నీతి క్రియలను బట్టి కాక ఆయన దయ, ప్రేమ, కనికరము, కృప చేతనే మనల్ని రక్షించి నీతిమంతులుగా చేశాడు ఆయన. తీతు పత్రిక 3వ అధ్యాయం 4-6 వచనాలు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4-6 వచనాలు. దైవోగ్రతకు పాత్రులమైన మనలను ఆయన కరుణ, ప్రేమ, కృప చేతనే చచ్చిన మనలను బ్రతికించి లేపి రక్షించి పరలోకమందు కూర్చుండబెట్టాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5-9 వచనాలు. నిజంగా ఇంతటి గొప్ప ప్రేమ మన పక్షంగా చూపాడు. ప్రభువు మనలను క్షమించిన రీతిగా మనము కూడా ఒకరినొకరు క్షమించుకొనవలెనని లేఖనము చెప్పుచూ ఉన్నది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఎఫెసీ పత్రిక 4:32, కొలస్సై 3:13. ఈ లేఖనాలు మనము తెలుసుకునే ఉన్నాము అని నమ్ముతున్నాను. అయితే మన అనుభవములో ఇలాంటి భావము కలిగి ఉన్నామా అనే ప్రశ్న కూడా మనం వేసుకోవాలి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మును క్షమించులాగున క్షమించుడని తెలుపుచూ ఉన్నాడు. హాని చేసినా క్షమించుడని చదువుతున్నాం. అలాంటి క్షమించే మనసు మనము కలిగి ఉంటే అది మంచిది.
మనము క్రీస్తు మనసు కలిగిన వారమని ఆ మాటను బట్టి చెప్పొచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఇది మన అనుభవంలో ఉంటే మంచిది. మనలను మనము పరీక్షించుకొని తోటి సోదరులను క్షమించమని ప్రభు యొక్క ఉద్దేశం ఇలాగున్నదన్నమాట. కనుక ప్రభువు మనలను ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాము. బద్దులు అనగా తప్పనిసరిగా ప్రాణము పెట్టవలెను అనే భావం. గనుక మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించవలెను అని యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16 నుండి 20 వచనాలలో మనము చూస్తాం. 3వ అధ్యాయం 16 నుండి 20 వచనాలలో మనము చూస్తాం. సరే ప్రియులారా, ఇలాగున ఈ సత్యముతో పాటు మరొక సత్యమును మనము చేపట్టాలి. అదేంటంటే, నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేయగా ఆవశ్యముగా మరణించును, అతని నీతి క్రియలు జ్ఞాపకము రావు అనేది కూడా ఉంది. ఏమండి? నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేసినప్పుడు అతడు ఆవశ్యంగా మరణిస్తాడు. అతని నీతి క్రియలు జ్ఞాపకమునకు రావు. 24వ వచనం 18వ అధ్యాయం 26వ వచనం 24, 26 కదా. అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకమునకు రావు, నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేస్తే. దాదాపుగా 2 సార్లు ఈ మాట ప్రస్తావించాడు. 24వ వచనములో 26వ వచనములో ప్రస్తావించినట్లు చూస్తాం. అనగా నీతిపరుడు జీవించి కడకు ఒక పాపక్రియ చేసెనని అతడు నీతిపరుడుగా నుండి చేసిన నీతి క్రియలను బట్టి జీవించక ఈ ఒక్క పాపమును బట్టి మరణించుననే భావం. అతడు మరలిన ఎడల వాడు బ్రతుకును, ఇది న్యాయమే గదా అన్నాడు. ఏమండి? రోజు త్రాగిన వాడిని త్రాగుబోతు అంటాడా? అప్పుడప్పుడు తాగినోడిని తాగుబోతు అంటారా? రోజు తాగిన వాడు తాగుబోతే అప్పుడప్పుడు తాగినోడు కూడా తాగుబోతు. ఎప్పుడూ తప్పు చేసేవాడు పాపే. నీతిమంతుడుగా ఉండి 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 ఏదో ఒక తప్పు చేసినా అతడు పాపి అని చెప్పొచ్చు అన్నమాట. కాబట్టి ఈ వచనాన్ని బట్టి మనం ఈ సంగతిని బట్టి మనం ఆలోచన చేస్తే, దేవుని వాక్యములో కొందరు భక్తి కలిగి జీవించి ఆ తర్వాత బలహీనులైనట్లుగా చూస్తాం. మరి వారు పాపము చేసినట్లయితే వారు మరణమే గదా. అందుకే ప్రియులారా, యెహోవా మార్గము న్యాయము కాదని చెప్పుకుంటున్నారంట కొంతమంది. వాళ్ళు పాపం నీతిపరుడుగా ఉండి 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 పాపం చేస్తే ఇప్పుడు ఆ పాపాన్ని బట్టి వారికి శిక్ష వేయాల్సి వస్తే వీళ్ళు మాట్లాడే విధానం 25వ వచనం చూడండి. అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మాట ఆలకించుడి. నా మార్గము న్యాయమే, మీ మార్గమే గదా అన్యాయమైనది అన్నాడు. నా మార్గము న్యాయమే. 29వ వచనం, అయితే ఇశ్రాయేలీయులు యెహోవా మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మార్గము న్యాయమే గాని మీ మార్గము న్యాయము కాదు.
అసలు మనుషుడు తప్పు చేసి నేను తప్పు చేయట్లేదు అన్నట్టు దేవుని మీద పెడతా ఉంటాడు. అంతా చేసి అంతా దేవుడికే తెలుసు అన్నట్టు. దేవునికి మనం ఏం చేశామో అంతా తెలుసు. ఆయన కన్నులకు ఏది మరుగు లేదు. ఇక మనము ఆ క్రింద వచనాలు కూడా చదివితే 33వ వచనం కూడా చదివితే అక్కడ ఒక మాట ఆయన చెప్పడం జరిగింది. మరణమునందువాడు మరణమునందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీ మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుతారు అనే మాట చెప్పాడు. కాబట్టి ఈ వచన భాగాలను బట్టి మనం ఆలోచన చేసినప్పుడు దేవుడెప్పుడు న్యాయవంతుడేనండి. ఆయన మార్గము తప్పేవాడు కాడు. మాట ఇచ్చి నెరవేర్చేవాడు ఆయన. ఆయన న్యాయవంతుడే. ఆదికాండం 18:25 వచనం గాని, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం గాని, దేవుడు న్యాయవంతుడే. అసలు దేవుడు అన్యాయము చేయుట అసంభవం. యోబు గ్రంథం 34:10. దేవుడు అన్యాయము చేయుట అసంభవం అనగా ఎప్పుడు ఆయన పొరపాటు చేయుట అసంభవం. అసంభవం అనగా ఎప్పుడు పొరపాటు కూడా సంభవించదు. యెహోవా మార్గము న్యాయమైనదని నిరూపించుచూ ఉన్నాడు. నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన యెడల అతడు దానిని బట్టి మరణము నొందును. తాను పాపము చేయుటను బట్టియే కదా అతడు మరణము నొందేది. అయితే దేవుడేమంటున్నాడు? దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన యెడల తన ప్రాణమును రక్షించుకొనును అని చెప్పాడు. అతడే ఆలోచించుకొని తాను చేయుచూ వచ్చిన అతిక్రమ క్రియలను బట్టి అతడు మరణము నొందుట మనము చూస్తాం. కానీ ఆ క్రియలన్నింటినీ మానితే అతడు మరణము నొందక ఆవశ్యముగా బ్రతుకుతాడు. సరే, 29 నుండి 33 వచనాలు ఒక హెచ్చరిక ఉన్నది. 29 నుండి 33 వచనాలు ఈ అధ్యాయములు హెచ్చరిక. ఏంటా హెచ్చరిక? ఇశ్రాయేలీయులారా, ఎవరి ప్రవర్తనను బట్టి వారికి శిక్ష విధించును. మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్ష కారణము కాకుండానట్లు వాటినన్నింటినీ విడిచిపెట్టుడి. హెచ్చరిక. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయము నూతన బుద్ధి తెచ్చుకొనుడి. 31వ వచనం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అక్రమ క్రియలను విడిచిపెట్టండి. నూతన హృదయం నూతన బుద్ధిని తెచ్చుకోండి. దుర్మార్గులు తమ దుర్మార్గతను బట్టి నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి వదిలి బ్రతుకుట నాకు సంతోషమన్నాడు. 23వ వచనంలో. ముప్పై నుండి 32 వచనాలలో 10 నుండి 11వ వచనంలో కూడా గమనిస్తాం. నీతిమంతులు తమ నీతిని విడిచి పాపము చేసేవారు ఇశ్రాయేలులో ఎవరునూ లేరు. నీతిని విడిచి పాపము చేసేవారు ఇశ్రాయేలులో ఎవరునూ లేరు. 5వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాలు.
యెరూషలేము వీధులలో ఇటు అటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి. దాని రాజవీధులలో విచారణ చేయుడి. న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాని క్షమించుదును. ఏమండి, నీతిమంతులు తమ నీతిని విడిచి పాపము చేసేవారే. ఇశ్రాయేలీలలో ఎవరునూ లేరు. ఎవరైనా ఉన్నారా? అందరూ పాపం చేసినట్లే చూస్తాం. దేవుని వాక్యంలో మనము చూచినప్పుడు యెరూషలేము వీధులలో తిరిగి చూచినను న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండువాడు ఒక్కడు కనిపించిన ఏమన్నాడు? నేను దాని క్షమించుదును అన్నాడు. ఒక్కడు కనిపించిన అంటే నీతిమంతుడు ఒక్కడు లేడని మనకు కనబడతా ఉంది. అందరూ ఎలా ఉన్నారంటే దేవునికి ఆయాసకరంగా ఉన్నట్లే కనబడుతుంది. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం 4 నుండి 10 వచనాలు చదివితే, యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం 4 నుండి 10 వచనాలు చదివితే, యెహెజ్కేలు తప్ప నీతిమంతుడు ఒక్కడు లేడని కనబడతా ఉంది. ఎవరు లేరండి? అక్కడున్న ప్రజలలో ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. ఇలాంటి అక్రమము ఉన్నవారికి అక్రమ క్రియలు విడిచి నీతిని అనుసరించి బ్రతుకుట వలన నాకు సంతోషమయ్యా అని చెప్పాడు. అంతేకాదు ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాడు. వారిని శిక్షించుట దేవునికి సంతోషము లేదు గాని వారిని రక్షించుటకు ఆయన ఆహ్వానిస్తున్నాడు. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, నేను కృపగలవాడను, నేను బాగు చేసేదనని ఆయన చెప్పుచూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం, భ్రష్టులైన బిడ్డలారా మీరు తిరిగి రండి అని అంటున్నాడు. 3వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. 3వ అధ్యాయం 22వ వచనం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ విశ్వాసము నేను బాగు చేసేదను. నీవే మా దేవుడవైన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము అని వారు వచ్చితే మంచిది. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసము నేను బాగు చేస్తాను. దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు. నేను బాగు చేస్తాను, తిరిగి రండి, తిరిగి రండి. నిజమే ప్రియులారా, ఎవరైతే తిరిగి వస్తారో వారిని ఆయన బాగు చేస్తాడు. మన నీతి క్రియల ద్వారా కలిగిన ఏ మంచి లేదు. కేవలం దేవుని కృప వలనని మన జీవితానికి ఒక విలువనివ్వటానికి ఆయన బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, మరి క్రొత్త నిబంధన క్రైస్తవుల విషయములో ఆలోచన చేస్తే ఆయన మరణ పునరుత్థానము వలననే గాని మరి దేని వలనను కలగదు. ఆయన మరణ పునరుత్థానములను మనము విశ్వాసముంచుట వలననే మనకు బాగుపడే కృప కలిగినట్లుగా చూస్తాం. ఉచితంగా అన్నాడు రోమాపత్రిక 3:24లో, రోమాపత్రిక 3:24లో, రోమాపత్రిక 4:25లో, రోమాపత్రిక 5:1లో, ఎఫెసీ పత్రిక 2:8-9లో,
చూశారా ఆ వచనాలు? కాబట్టి నమ్మువారు దేవుని కృపచేత ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డారన్నాడు 3:24. 4:25లో మన అపరాధముల నిమిత్తము ఆయన చనిపోయి మనలను నీతిమంతులనుగా చేయుటకు ఆయన లేచాడు అని. ఇక 5వ అధ్యాయం 1వ వచనములో ఎఫెసీ పత్రిక 2:8-9 వచనాలు. గనుక మనకిప్పుడు అది నిత్య రక్షణ అయ్యింది. నిత్య రక్షణ. నిత్య రక్షణ మన విషయంలో దేవుడు చూపాడు. నిజమే ప్రియులారా, దేవుడు తన ప్రేమ చేత మనలను రక్షించాడు. కనుక ఇశ్రాయేలు పట్ల ఆయనకున్న ప్రేమను బట్టి ఆయన వారిని రక్షించడానికి ఆహ్వానించుచూ ఉన్నాడు. మరి వారు వస్తే వారు రక్షించబడతారు. అంతే. ఎవరైనా భోజనం రెడీగా ఉందని వింటే ఆకలి తీరుద్దా? తీరదు. ఆ భోజనాన్ని చూస్తే ఆకలి తీరుద్దా? తీరదు. ఆ భోజనం యొక్క స్మెల్, వాసన బాగా వస్తుంది. ఆకలి తీరుద్దా? నీ కళ్ళ ముందే ఇంకొకడు తిన్నాడు. తిన్నోడికి తీరుద్దా ఆకలి? తినని వానికి తీరుద్దా ఆకలి? ఎవరు తింటారో వారికి ఆకలి, కాబట్టి తీరుతుంది. కనుక రక్షణ అనేది వ్యక్తిగతమైనది. ఎవరో పాపం చేస్తే ఇంకొకరు మరణించరు. ఎవరో ఒప్పుకుంటే వీరు కాపాడబడలేరు. ఎవరికి వారే. కొంతమంది అంటుంటారు, మా కుటుంబంలో అందరూ ప్రార్థనకి వెళ్తారండి, నేను ఒక్కడిని వెళ్ళను. నేను వెళ్ళకపోయినా వాళ్ళ ప్రార్థన నాకు ఫలిస్తుంది కదండి అనేవాళ్ళు ఉంటారు. మరి అందరం ప్రార్థన అనుకుంటూ వెళ్ళామంటే మరి కుటుంబ పరిస్థితి ఏంటండి? ఆ ప్రభువుకు తెలియదంటారా నేను ఏ పరిస్థితిలో ఉన్నాను? నేను రాకపోయినా ప్రభు నా ఆత్మలో ఉన్నాడండి అంటుంటారండి. వీళ్ళు ఎవరు బాగు చేయాలి చెప్పండి? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎవరు తింటే వారికి ఆకలి తీరుద్ది, ఎవరు తాగితే వాళ్ళకి దప్పిక తీరుద్ది. కనుక రక్షణ విషయంలో ఎవరికి వారే వ్యక్తిగతం. కనుక ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణను పొంది ఆ సొంత రక్షణను భయముతోనూ వణకుతోనూ కాపాడుకోవాలని ఫిలిప్పీ పత్రికలో చెప్పాడు. కనుక రక్షణ నిత్యము ఉండేది. పాత నిబంధన కాలములో ఒకవేళ చెడ్డవాడు చెడ్డ పనులు చేస్తే మరణమే, మంచివాడు కూడా మంచితనంగా కొంతకాలం కొనసాగి ఏదైనా కాని పని చేస్తే వానికి మరణమే. కానీ తిరిగి వస్తే బాగు చేస్తారన్న, తిరిగి రమ్మని ఆహ్వానం ఇచ్చాడు ప్రేమతో. కనుక ఈ దినం కూడా ఇంకా ఎవరైనా ఏ పాపములోనైనా పడి ఉంటే, దేవునికి ఆయాసకరమైన జీవితాన్ని కలిగి ఉంటే, ఆ ఉన్న స్థలము నుండి, ఆ ఉన్న స్థితి నుండి లేచి దేవుని కాళ్ళ మీద పడి, ప్రభువా నా తప్పిదములనన్నింటినీ క్షమించు. నీవు నన్ను క్షమించిన నేను ఇతరులు నా పట్ల చేసిన తప్పిదములను క్షమించలేకపోతున్నాను. వారిని కూడా క్షమించే మనసు నాకు దయచేయి అని తప్పకుండా ఆ ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన ఎవరైతే చేస్తారో అట్టి వారిని ప్రభు అంగీకరిస్తాడు. విన్న పాఠమంతా మీకు అర్థమైందో అర్థం కాలేదో నాకు తెలియదు, కానీ తేలిగ్గా మళ్ళా చెప్తున్నా, ఎవరు పాపం చేస్తే వారే శిక్షించబడతారు. ఎవరు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే వారే రక్షించబడతారు. ఒకరి నీతి మరొకరిని రక్షించదు. ఒకరి పాపం మరొకరికి శిక్ష తెప్పించదు. ఇది మాత్రం ఫుల్ క్లారిటీ.
కనుక తండ్రి పాపం చేస్తే పిల్లల మీదకి రాదు. పిల్లలు పాపం చేస్తే తల్లిదండ్రుల మీదకి రాదు. ఎవరు పాపము చేస్తే వారే మరణమును అనుభవిస్తారు. కనుక దేవుడు మరణించుట నాకు ఇష్టం లేదన్నాడు. ఏ ఒక్కరైనా, అది పితరులు గాని పిల్లలు గాని, ఎవరి తప్పిదము చేసినా ఆ తప్పిదము నుండి తప్పించుకొని కాపాడబడి రక్షించబడాలని ఆయన ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. గనుకనే ప్రతి ఒక్కరు కూడా ప్రభునందు ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా మరణము నుండి తప్పించుకొని జీవములోనికి దాటాలి అనే విషయాన్ని ఈ అధ్యాయంలో జ్ఞాపకం చేశాడు. అర్థమైందండి? ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యాయం. ఎందుకంటే దుష్టుడు తన దుష్టత్వము చేత మరణించుట నాకు సంతోషము లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నా వైపు తిరుగుట వలన నాకు సంతోషం అన్నాడు. ఇది ఎంత ప్రేమతో కూడిన మాట అండి! ఎంత క్షమాపణతో కూడిన మాట అండి! ఎంత వాత్సల్యముతో కూడిన మాట అండి! అంత ప్రేమ చూపిస్తా ఉంటే ఇశ్రాయేలీయులు దానిని ఎరగని వారుగా ఉన్నారు. మరి ఈనాడు మనం ఎరిగిన వారంగా ఉన్నామా లేదా అనేది తప్పనిసరిగా ప్రశ్న వేసుకొని ప్రభువుకి ఎంతో మహిమ తీసుకురావాలి. ఈ చివరి మాటలు మీకు బాగా అర్థమయ్యాయని నేను నమ్ముతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ సంగతిని సరిగా ఆలోచన చేసి ప్రభువుకు మహిమ తేవాలనని ప్రభు పక్షంగా మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ లోపం, తప్పిదం ఏదైనా ఉండుంటే ప్రభు దగ్గర క్షమాపణ పొందుతాం. ప్రభు దగ్గర క్షమాపణ పొందుతాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మహిమగల మా ప్రియ ప్రభువా, మీ గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఎంతో ప్రేమించిన దేవుడవు, కరుణ చూపిన దేవుడవు, కృప చూపిన దేవుడు, అనురాగము చూపిన దేవుడవు. మీ వాత్సల్యమంతటిని బట్టి మిమ్మును స్తుతిస్తున్నా. మా పట్ల మీరు చేసిన మేళ్లన్నింటిని బట్టి మిమ్మును కొనియాడుచున్నాం. విడువని దేవుడుగా, ఎడబాయని దేవుడుగా, మా కన్న తండ్రిగా మీరుండి మా పట్ల చేస్తున్న మేళ్లన్నింటిని బట్టి మీకు స్తోత్రం. ప్రాణనాథుడా, అన్ని విషయాలలో ఎల్లవేళలా మీ కరుణా కటాక్షము మా పైన ఉంచి మేలు చేస్తున్నందుకు స్తోత్రము చెల్లిస్తూ, చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా జీవించే అనుభవాలు, పరలోకములో ప్రవేశించే అనుభవం కలిగిన వారుగా ఉండగలుగునట్లు సిద్ధపరచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు తేటగా గుర్తించి మరణములో నుండి జీవములోనికి దాటిన వారుగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాను.